హాయ్ అండి, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. ఈరోజు ఎంతో టేస్టీగా సింపుల్గా సొరకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మరి ఆలస్యం చేయకుండా సొరకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా నేనైతే ఇలా మీడియం సైజు సొరకాయని ఇక్కడ తీసుకున్నానండి. చూడండి, ఆల్రెడీ నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. లేతగా ఉన్న సొరకాయని తీసుకుంటే బజ్జీ అనేది టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా రెండు ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న పొట్టుని తీసేసుకోవాలి. మనకి ఎంత అవసరమో అన్ని బజ్జీలని చేసుకోవాలి అనుకుంటే అన్నీ కట్ చేసుకోవాలి. మిగతాది అలాగే పక్కన ఉంచాలి. అప్పటికప్పుడే చేసుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. చూడండి, ఇలా మొత్తం పొట్టు తీసేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ హాఫ్తో అయితే సొరకాయ బజ్జీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మిగతా హాఫ్ అయితే అలానే పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. మరీ లావుగా ఉండకూడదు, ఫ్రై అవ్వడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం స్లైసెస్గా కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని అవసరమో అన్నైతే కట్ చేసుకోండి. మిగతా సొరకాయని అలాగే స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. పొట్టుతో కూడా బజ్జీల్ని ప్రిపేర్ చేసుకుంటారండి. నేను ఇక్కడ పొట్టునైతే తీసేసాను. ఇలా స్లైస్ని చేసుకున్న తర్వాత ఇలా వాటర్ తీసుకొని అందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ స్లైసెస్ని అందులోకి వేసేసుకోండి. ఇలా వేయడం వల్ల సొరకాయకి బ్లాక్నెస్ అనేది రాకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు బజ్జీ పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి ఈ కప్పుతో 1 కప్ వరకు శనగపిండిని అయితే వేసుకున్నాను. ఇందులోకి 3/4 కప్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా సన్నగా తరిగైనా వేసుకోండి, లేదంటే ఇలా కట్ చేసుకొనైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వాముని వేసుకుందామండి. ఇలా వాముని హ్యాండ్ పైన వేసుకొని ఇలా స్మాష్ చేసి వేస్తే కనుక ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోండి కలర్ కోసం. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకోండి. రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. స్పైసీకి సరిపడే కారంని వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తూ మెల్లిమెల్లిగా బజ్జీ పిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయకండి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సొరకాయ అనేది వేసుకుందాము. చూడండి, ఇలా సొరకాయకి బజ్జీ పిండి అంతా పడితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకుందాము. చూడండి, ఆయిల్ అనేది ఇలా వేడైన తర్వాత ఇందులోకి ఇలా సొరకాయని బజ్జీ పిండిలోకి వేస్తూ మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత తిప్పుకోవాలి. చూడండి, మరొక వైపు ఇలా టర్న్ చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆలుగడ్డని తినలేని వాళ్ళు ఇలా సొరకాయ బజ్జీని కూడా ఇంట్లోని ఈవినింగ్ స్నాక్స్ లాగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. సొరకాయ చల్లదనం అండి. చూడండి, ఇలా రెండు వైపులా కాలిన తర్వాత టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోండి. టిష్యూ అనేది ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మిగతా సొరకాయ బజ్జీలని కూడా ఇలాగే వేసేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఆ తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎవరైనా చేసేస్తారు. సొరకాయ ఇలా ఇష్టపడని వాళ్ళకి ఇలా బజ్జీ చేసిస్తూ ఇస్తే పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు. చూడండి, ఇలా రెండు వైపులా టర్న్ చేసుకొని కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ సొరకాయ బజ్జీ పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే వేడివేడి సొరకాయ బజ్జీ అయితే రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.